ఆయన ప్రజాప్రతినిధి, ప్రజలకు నిత్యం సేవలందిస్తానని వాగ్దానం చేశాడు. అందరినీ నమ్మించాడు. అదే అదునుగా భావించి మహిళపై పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. అతనిపై ఏకంగా 2000 మంది పైగా రేపు కేసులు నమోదయ్యాయి. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. తాను ఏ తప్పు చేయలేదని మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇంతకీ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుని ప్రజలనే ముంచిన నేత ఎవరు? ఎక్కడ జరిగింది ఈ వ్యవహారం? ఒక్కొక్కటిగా బయటపడుతున్న ప్రజ్వల్ రేవణ్ణ దారుణాలు. జేడీఎస్ నాయకురాలి ఫిర్యాదుతో అత్యాచారం కేసు నమోదు. హసన ఎంపీ క్వార్టర్స్లో తుపాకీతో బెదిరించి లైంగిక దాడి. ప్రజ్వల్కు జీవిత ఖైదు విధించిన ప్రత్యేక న్యాయస్థానం. ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన మాజీ ఎంపీ, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది. కర్ణాటకలోని హాసన్ జిల్లా హోలె నరసీపుర గ్రామీణ పోలీస్ స్టేషన్లో 2021లో నమోదైన మొదటి అత్యాచారం కేసులో ప్రజ్వల్కు ఈ తీర్పు వెలువడింది. ఈ కేసులో ట్రయల్ జూలై 18న ముగియగా ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే రేవణ్ణను దోషిగా తేల్చగా తాజాగా శిక్షను ప్రకటించారు. కేఆర్ నగర్ కు చెందిన 48 ఏళ్ల పని మనిషి దేవేగౌడ కుటుంబానికి చెందిన హాసన్ జిల్లా హోలె నరసీపుర సమీపంలోని గన్నికడ ఫామ్ హౌస్ లో పనిచేస్తున్నారు. ఆమెను 2021లో 2 సార్లు అత్యాచారం చేశాడని, ఈ ఘటనను తన మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసినట్టు ఆమె ఆరోపించారు. ఎవరైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించారని ఆరోపించింది. మహిళ 2024 ఏప్రిల్ 28న హోలె నరసీపుర ఠాణాలో ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసింది. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్ పై నమోదయ్యాయి. గతేడాది మే 31న ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేశారు. 123 ఆధారాలతో 2000 పేజీల ఛార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు. 23 మంది సాక్షులను విచారించిన కోర్టు 14 నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా తాజాగా శిక్ష ఖరారైంది. అంతకుముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నాడు. తాను ఏ తప్పు చేయలేదని, రాజకీయాల్లో వేగంగా ఎదగడమే తన ఏకైక తప్పు అని జడ్జి ముందు వాపోయారు. తాను చాలా మంది మహిళలపై అత్యాచారం చేశానని వాళ్లు అంటున్నారని, కానీ ఏ ఒక్క మహిళ కూడా ఫిర్యాదు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రాలేదని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు 6 రోజుల ముందు వచ్చారు. ప్రాసిక్యూషన్ వైపు వారిని ఉద్దేశపూర్వకంగా తీసుకువచ్చి ఫిర్యాదు చేయమని ఒత్తిడి చేశారని ప్రజ్వల్ ఏడుస్తూ అన్నారు. ఆగస్టు 1న తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ప్రజ్వల్ కన్నీరు మున్నీరుగా విలిపించాడు. న్యాయస్థానం నుండి బయటకు వచ్చిన అనంతరము వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ కేసులకు సంబంధించిన వీడియోలు 2024 ఏప్రిల్ 26న లోక్సభ ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అరెస్టు భయంతో విదేశాలకు పారిపోయిన రేవణ్ణను మే 31న 2024న జర్మనీ నుంచి రప్పించి పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుండి జైల్లో ఉంటున్న ఆయనకు కోర్టు తాజాగా శిక్ష విధించింది. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ వద్ద సుమారు 3000 అశ్లీల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడమే కాకుండా ప్రజ్వలే పలు వీడియోలను తీసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ ను కూడా ఫామ్ హౌస్ నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల ముందే ఈ వీడియోలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో హసన్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ప్రజ్వల్ ఎన్నికల్లో ఓడిపోయారు. వీడియోలు కూడా వైరల్ కావడంతో జేడీఎస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. ఇక అత్యాచారం కేసులో ఐపీసీ సెక్షన్లు 376(2)K 376(2)N ప్రకారం ప్రజ్వల్ కు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడకు మనవడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ కుమారుడిగా ప్రజ్వల్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో ఆయనను జనతా దళ్ సెక్యులర్ జేడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుండి గెలిచి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో భారత్లో అత్యంత పిన్న వయస్కులైన పార్లమెంటు సభ్యులలో ఆయన ఒకరు. 2024 లోక్సభ ఎన్నికల ముందు ఆయన రాజకీయ జీవితం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
అంతకుముందు ప్రజ్వల్, రేవణ్ణ లాంటి వారిని అస్సలు సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జేడీఎస్ ఎంపీని దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించిందని, అభ్యంతరకర లైంగిక వీడియోలను విడుదల చేసిందని ఆరోపించారు. శాంతి భద్రతల సమస్య ఉన్నందున ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. వేల సంఖ్యలో వీడియోలు ఉండడం చూస్తే ఇవి జేడీఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉన్న నాటివని తెలుస్తోందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ వీడియోలను సేకరించారు. కానీ ఒక్కలిగ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఓటింగ్ ముగిసిన తర్వాత వీటిని విడుదల చేశారు. ఈ పరిణామాన్ని అత్యంత అనుమానాస్పదంగా అభివర్ణించిన ప్రధాని తాను దేశం విడిచి వెళ్లిన తర్వాత ఈ వీడియోలను విడుదల చేశారని అన్నారు. మొత్తంగా ఈ తీర్పు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామంగా నిలిచింది. గౌడ కుటుంబంపై ఈ కేసు తీవ్ర ప్రభావం చూపనుంది. ఎస్ఐటీ మిగిలిన 3 కేసులపై దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో న్యాయం జరిగిందని బాధితురాలి న్యాయవాది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన సమాజంలో లైంగిక వేధింపులపై చర్చను మరింత తీవ్రతరం చేసింది.